హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇది ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇది సెర్చ్ ఇంజిన్ ఎవల్యూటర్ ఫర్ ఏఐ మోడల్స్ ఇంగ్లీష్. ఇప్పుడు జనరేషన్ అంతా ఏఐ టెక్నాలజీ వైపు వెళ్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఫీల్డ్ చూసుకున్నా కూడా ఏఐ టెక్నాలజీ ఎక్కువ ఫోకస్ ఉంది, అలాగే ఫ్యూచర్ ఉంది, డామినేషన్ కూడా ఉంది. సో ఈ టెక్నాలజీ బేస్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్ కూడా మనం డాలర్స్లో ఎర్న్ చేయొచ్చు. ఇండియన్ కరెన్సీ అయితే కాదు, డాలర్స్లోనే ఇస్తారు. ఇది ఇండియన్స్ కోసమే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. మెయిన్ లొకేషన్ వచ్చేసి ఇండోర్లో అయితే ఉంది, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అంటే మీరు ఫేస్ టు ఫేస్ అంటే ఆన్ కాల్ ద్వారా కూడా ఇంటర్వ్యూ చేస్తారు. పోస్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఎవల్యూటర్ ఫ్రమ్ ఏఐ మోడల్స్ ఇంగ్లీష్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఆర్డబ్ల్యూఎస్ అనే ఒక కంపెనీది. ఆ కంపెనీ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఏ కంపెనీ తెలియకుండా మనం జాయిన్ అవ్వం కదా. సో జాబ్ ఏంటో తెలుసుకునే ముందు జాబ్ అసలు డిస్క్రిప్షన్ ఏంటి, మనం ఏం పని చేయాలి, దేనికి సంబంధించి అని తెలుసుకునే ముందు అసలు ఇది ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరు ఈ జాబ్ని మనకి ఇస్తున్నారని తెలుసుకుందాం. మీకు ఆర్డబ్ల్యూఎస్ అన్నాను. సో వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, rws.com. సో నేనైతే వీడియోస్లో ఓపెన్గానే చెప్తాను. ఎందుకంటే ఒక ఉద్యోగం పొందాలి అంటే మనం చాలా కష్టపడుతూ ఉంటాం మన లైఫ్లో. సో ఆ ఉద్యోగం కూడా జెన్యూన్ అయి ఉండాలి మనకి. సో అది జెన్యూన్గా ఉంటేనే మనం జాయిన్ అవుతాం. నేనేదో చెప్పేసి మిమ్మల్ని జాయిన్ చేస్తే అక్కడ మళ్ళా మీకు ఏదైనా ఫ్రాడ్ అయిందనుకోండి, యూట్యూబ్లో ఎవడో వీడియో వేశాడు అని తిట్టుకుంటారు. అందుకనే జెన్యూన్గా ఉండాలి, అలాగే యూజ్ఫుల్ ఉండాలి. వేసే వీడియో వల్ల చాలా మందికి లాభం కలిగి ఉండాలన్న ఉద్దేశంతో నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను, అలాగే ఓపెన్గా చెప్తున్నాను. ఏదో చెప్పేసి థంబ్నెయిల్స్ బాగా పెట్టేసి అట్రాక్ట్ చేసే అవసరం అయితే లేదు. సో కావాలంటే నా గత వీడియోస్ మీరు చూసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. కంపెనీ వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ టేక్ గ్లోబల్ ఫర్దర్. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక వెబ్సైట్ ఉంది దీనికి. ఇందులో మీరు ఇక్కడ అనుకోవచ్చు, మరి ఈ వెబ్సైట్లో ఉంటే ఇక్కడే చెప్పొచ్చు కదా అని కెరీర్స్లో. ఇది కెరీర్స్లో లేదు, కావాలంటే ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడెక్కడా కూడా దీని గురించి డీటెయిల్స్ అయితే లేవు. అయితే వీళ్ళు ఏంటంటే లింక్డ్ఇన్ తర్వాత అదర్ ప్లాట్ఫామ్స్లో ఈ పోస్ట్ అయితే వేశారు. అందుకనే నేను అక్కడి నుంచి తీసుకొని మీకు ఇక్కడ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఆర్డబ్ల్యూఎస్ అనేది చాలా బ్రాండెడ్. అలాగే వీళ్ళది అసలు ఏముంటుంది అంటే మెయిన్లీ వీళ్ళది టెక్నాలజీ మీద ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు డిజిటల్ టెక్నాలజీ, తర్వాత ప్లాట్ఫామ్స్, నెక్స్ట్ సర్వీసెస్ ఏముంటాయంటే ట్రాన్స్లేషన్ అండ్ లాంగ్వేజ్ సర్వీస్ ఉంటుంది, ఏఏ డేటా సర్వీస్ ఉంటుంది, తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సర్వీస్ ఉంటుంది, రెగ్యులేటెడ్ కంటెంట్ ఉంటుంది, డిజిటల్ కంటెంట్ ఉంటుంది వీళ్ళది, క్రియేటివ్ కంటెంట్ కూడా ఉంటుంది వీళ్ళది, అలాగే ప్రొఫెషనల్ సర్వీస్ కూడా ఉంటుంది. సో ఈ సర్వీసెస్ అన్నీ వీళ్ళు ఉంటాయి. ఇది జెన్యూను 200%. సో ఈ పోస్ట్ వచ్చేసి ఏంటో మనం చూద్దాం. ఇది ఏఏ టెక్నాలజీ. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యింది. ఇంకా ఫ్యూచర్ అదే ఉంటుంది ముందు ముందు. సో దీనికి పోస్ట్ కోసం అప్లై చేసుకోవడానికి మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ కీ స్కిల్స్ కూడా ఇచ్చారు, అంటే ఏం చేయాలి అనేది. మెయిన్లీ ఏంటంటే డాటా ఎంట్రీ, ఎస్ఈఓ, ఎగ్జిక్యూటివ్ అనేవి ఉంటాయి. జనరల్గా డాటా ఎంట్రీ అనగానే ఏదో టైప్ చేసి ఇచ్చేయడం కాకుండా, ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ అనగానే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో జనరల్గా యూట్యూబ్లో వీడియోలు వేసే వాళ్ళకి ఎస్ఈఓ గురించి కొంచెం ఐడియా ఉంటుంది. దీనికన్నా ఇది గూగుల్ అండర్ కంపెనీల్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఈ ఎస్ఈఓ అనేది అక్కడ చాలా యూజ్ఫుల్ అవుతుంది.
ఎలా తెలుస్తుంది అంటే మనకి SEO వర్క్ ఎలా చేయాలి అంటే, ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ. మీరు జస్ట్ అమెజాన్ అని కొట్టారనుకోండి గూగుల్లో, ఇక్కడ ఫస్ట్ అమెజాన్ వచ్చింది. అలా మనం స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళితే ఇక్కడ Amazon.in వచ్చింది. అలా కిందకి వెళ్తే ఇక్కడ ప్రైమ్ వీడియో అమెజాన్ వాళ్ళదే వచ్చింది. అమెజాన్ జాబ్స్ వచ్చాయి, తర్వాత అమెజాన్ జాబ్స్ వచ్చాయి, తర్వాత అమెజాన్ వెబ్ సర్వీస్ వచ్చింది, తర్వాత అమెజాన్ కంపెనీ గురించి వచ్చింది, తర్వాత Amazon.com వచ్చింది. అలాగే గూగుల్ ప్లే స్టోర్లో అమెజాన్ గురించిన యాప్ ఉందని ఇక్కడ చూపిస్తున్నారు. సో అంటే మనం జస్ట్ అమెజాన్ అని కొట్టగానే అమెజాన్కి సంబంధించినవి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. అలా SEO అంటారు దీన్ని. ఈ SEOని అసలు అమెజాన్ అనేది ఇక్కడ ఇలా గూగుల్లో టైప్ చేస్తే ఎలా చూపిస్తుంది, అలాగా ప్రతిదీ కూడా SEO రావాలి అనేది SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. దీనికి మీరు ఎంట్రీ చేయడం, దాన్ని ఫస్ట్ పేజ్లో తీసుకురావడం, ఇటువంటి జాబ్ ఉండొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే జాబ్ అనుకోవాలి మనం. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ పోస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి IT ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మీది IT బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇక మీరు ఎదురు చూడవసరం లేదు, ఈ జాబ్కి ఇమీడియట్లీ అప్లై చేసుకోవచ్చు. మరి ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే జాబ్ డిస్క్రిప్షన్లో ఇక లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, ఇక లొకేషన్ వచ్చేసి ఇండియా, అంటే ఇక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇక్కడ ఇచ్చేశారు మనకి. షెడ్యూల్ వచ్చేసి 10 to 30 అవర్స్ ఫర్ వీక్ అయితే చేయాలి, యావరేజ్గా కనీసం ఒక 20 అవర్స్ అన్నా కూడా చేయాలి. మీకు పే అప్ టు $4 అయితే ఇస్తారు ఫర్ అవర్కి, అంటే యావరేజ్గా $80 వేసుకోండి. 320 రూపీస్ ఫర్ అవర్ మీరు సంపాదించగలుగుతారు. ఇంకా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వస్తుంది, కానీ వాళ్ళు ఇచ్చేది చెప్తున్నారు. హూ షుడ్ అప్లై, ఎవరైతే అప్లై చేసుకోవచ్చు దీనికి? ఐడియల్ ఫర్ ఫ్రీలాన్సర్స్, మీరు ఫ్రీలాన్స్ చేయగలిగితే ఫ్రీలాన్సర్స్, స్టూడెంట్స్, స్టే ఎట్ హోమ్ పేరెంట్స్, ఆర్ ఎనీ సీకింగ్ ఫ్లెక్సిబుల్ రిమోట్ వర్క్ టు ఇంప్రూవ్ AA మోడల్స్. అది AA టెక్నాలజీ అన్నాను కాబట్టి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎవరైనా చేయగలుగుతారు. కాకపోతే దీనికి నాలెడ్జ్ ఉండాలి, దానికి IT వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు చేయగలంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇది రిక్వైర్డ్. ఇక్కడ వర్క్ అని ఇలా చెబుతూ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మేము తీసుకుంటాము అనేది చెప్తున్నారు. ఇక రోల్ డిస్క్రిప్షన్, జాయిన్ RWS గ్రూప్, ఆల్రెడీ మీకు ఆ గ్రూప్ గురించి చెప్పాను. యాజ్ అన్ ఎవలేటర్ టు ఎన్హాన్స్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే, మనం చేసే పని ఏంటంటే అదే చెప్పే కదా SEO, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ ఏమొస్తాయో అది మీరు చూపించాలి, దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. టెక్స్ట్లో వస్తుందా, ఆడియో ఎలా ఉంది, ఇమేజెస్ ఎలా ఉన్నాయి, వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు AA డేటా ప్రకారం దీన్ని సెర్చ్ ఇంజిన్లో, సోషల్ మీడియా సైట్స్లో, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో అండ్ మోర్లో వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక వర్క్ బెనిఫిట్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ హోమ్ బేస్డ్ వర్క్, ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తర్వాత పొటెన్షియల్ సైడ్ హాస్టల్. పేమెంట్స్ వచ్చేసి పేపాల్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే ఇస్తారు మీకు. జనరల్గా పేపాల్ అంటే తెలియదు కాబట్టి పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా వీడియోస్ యూట్యూబ్లో దొరికితే మీరు అది చూడొచ్చు. ఇక బ్యాంక్ అకౌంట్ అంటే డైరెక్ట్ మీ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. సో డోంట్ వర్రీ, టెన్షన్ పడే అవసరం లేదు. ఇక యాక్సెస్ టు మోర్ ఆపర్చునిటీ త్రూ అవర్ ట్రైన్ AA కమ్యూనిటీ, వాళ్ళు కూడా మీకు AA కమ్యూనిటీ ద్వారా మీకు ట్రైన్ కూడా చేస్తారు. ఇక జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, మీకు ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే అది హై స్పీడ్ అయి ఉండాలి. ఇక PC విత్ విండోస్ ఆర్ మ్యాక్ OS X ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ గూగుల్ క్రోమ్, ఇవైతే కంపల్సరీ. ఇక ఇంగ్లీష్ అయితే కొంచెం ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఓన్లీ 1 person ఫర్ హౌస్ హోల్డ్ పార్టిసిపేటింగ్, ఒక్కరే ఇంటి నుంచి జాబ్ చేయాలి, అది ఎవరైతే వాళ్ళు. ఇక అప్లై చేయాలి అనుకుంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు కానీ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అప్లై చేస్తానంటే మీరు ఇమీడియట్లీ
అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం అప్లై చేసినప్పుడు ఇవన్నీ అడుగుతుంది, తర్వాత వెరిఫై ఈమెయిల్ అంటుంది, తర్వాత కంప్లీట్ యువర్ ప్రొఫైల్, పాస్ ఫ్రీ క్వాలిఫికేషన్ టెస్ట్, అంటే వాళ్ళు ప్రీ క్వాలిఫికేషన్ టెస్ట్ అయితే పెడతారు. వన్స్ డన్ యూ విల్ స్టార్ట్ రిసీవింగ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అబౌట్ స్పెసిఫిక్ ఏ ప్రాజెక్ట్. ఒకసారి మీకు వాళ్ళకి ఒక అగ్రిమెంట్ అవగానే మీకు జాబ్ ఇస్తారు. దాన్ని ఫస్ట్ స్పెసిఫిక్ ఏ ప్రాజెక్ట్ ఇస్తారు. సో మీరు అండ్ కెన్ బిగిన్ వర్కింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆర్డబ్ల్యూఎస్ ట్రైన్ ఏఏ కమ్యూనిటీలో ఉంటే నో నీడ్ టు అప్లై అగైన్, అంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైతే అవసరం లేదు. జస్ట్ యూ విల్ కాంటాక్ట్ యూ వయా ఈమెయిల్ ఫర్ టాస్క్ వేర్ యూ మీట్ ఆల్ ద రిక్వైర్మెంట్. సో అది ఇక 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. ఓపెనింగ్స్ అయితే ఒకటే ఉంది. ఇది ఎడ్యుకేషన్ వచ్చేసి సెకండరీ స్కూల్ ఉంటే సరిపోతుంది, అంటే ఇంటర్మీడియట్ ఉంటే చాలు. ఇక రోల్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఎవల్యూయేటర్ అంటారు దీన్ని. ఇండస్ట్రీ ఐటీ హార్డ్వేర్ నెట్వర్కింగ్, ఐటీ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆల్రెడీ చెప్పాను కదా. మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ వచ్చి మనం ఇక్కడే ఫుల్ టైము వర్క్ ఫ్రమ్ హోము. అయితే ఇప్పుడు మనం ఫైనల్గా డీటెయిల్స్ అయితే చూసాం. మరి అప్లై చేయాలంటే అప్లై చేద్దాం. అప్లై ఆప్షన్ పెట్టగానే ఏమవుతుందంటే ఇక్కడ మనకి మెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో మీ మెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీ మెయిల్ అడ్రస్ ఇచ్చేస్తే ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ టైప్ చేయండి. సో అప్లై చేస్తున్నారు కాబట్టి టెన్షన్ పడే అవసరం అయితే లేదు. హ్యాపీగా మీరు ఇవ్వచ్చు డీటెయిల్స్ అయితే. ఓకే, నేను ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇవ్వగానే ఇక్కడ ఓపెన్ అయింది, సెకండ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మిస్టర్, నెక్స్ట్ నేము, నాకైతే మీకు ఏంటంటే చూపించాలని ఇక్కడ నేను చూపిస్తున్నాను. తర్వాత మెయిల్ అడ్రస్ వచ్చింది, మొబైల్ నంబర్, కరెంట్ సిటీ, కరెంట్ లొకాలిటీ, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఇవన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటూ, ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేకపోతే డోంట్ హ్యావ్ రెజ్యూమ్ అని పెట్టండి. ఇది టిక్ పెట్టి కూడా అప్లై చేయొచ్చు మీరు. అప్లోడ్ రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ రెడీగా ఉంటే మీరు. నెక్స్ట్ ఏంటంటే సబ్మిట్ అప్లికేషన్ అని కొట్టేస్తారు. నెక్స్ట్ మీకు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ చిన్న ఆప్షన్ ఇచ్చారు, మీరు కొంచెం బాగా చదివితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఇక్కడ స్టే అవే ఫ్రమ్ ఫ్రాడ్ ఏజెంట్స్ హూ ఆస్క్ మనీ ఫర్ జాబ్. ఎందుకంటే నేను ముందే చెప్పా ఇది జెన్యూన్, 200% జెన్యూన్ జాబ్ ఇది. సో కాబట్టి ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వకండి. థర్డ్ పార్టీ ప్రామిసింగ్ జాబ్ ఆపర్చునిటీ ఇవన్నీ ఏమన్నా ఉంటే అడగొద్దు అని చెప్తున్నారు. సో ఇది ప్రాసెస్. ఇది ఎక్కడైతే ఉంది ఈ జాబ్ అనేది నేను డిస్క్రిప్షన్ లో దీని లింక్ కూడా ఇస్తాను, ఎందుకంటే మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి. సో దీనికి లింక్ ఇస్తాను, ఈ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వెంటనే ఆలస్యం చేయకుండా ఎవరైతే ఈ ఐటీ హార్డ్వేర్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ సర్వీస్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎవరైనా సరే, మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలదు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.